అంబటి రాంబాబుకు బెయిల్ రావటం ప్రభుత్వానికి పెద్ద షాక్ అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల బట్టి అంబటి రాంబాబును కొద్ది నెలల పాటు జైల్లో ఆయన ఉంచుతారు. ఖచ్చితంగా అంబటి రాంబాబుకు తగిన శాస్తి చేయాలి. ప్రభుత్వాన్ని పదే పదే కూడా ఆయన విమర్శిస్తాడు. తనదైన శైలిలో అంబటి రాంబాబు విమర్శించే తీరు ప్రభుత్వ పెద్దలకు, ప్రభుత్వంలోని ముఖ్యమైన నాయకులకు నచ్చట్లేదు అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి అంబటి రాంబాబు కొద్ది నెలల పాటు జైల్లో ఉంటారు అని ప్రతి ఒక్కరూ కూడా ఊహించారు. కానీ ప్రభుత్వానికి ఇది గట్టి షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని విమర్శించాడని అంబటి రాంబాబు గారిపై కేసు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. మరి అంబటి రాంబాబు గారిని కర్రలతో, రాడ్లతో ఆయన్ని వెంబడించి, ఆయన్ను దూషిస్తూ, ఆయన ఇంటికి వెళ్ళి దాడి చేసి మరి ఆయన ఇంటికి నిప్పంటించిన వాళ్ళని మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి బయట పంపించారు. అంటే కొట్టిన వాళ్ళనే స్టేషన్ బెయిల్ ఇచ్చి బయట పంపించారు, తిట్టిన వాళ్ళనేమో జైల్లో పెట్టారు. మరి చంద్రబాబును దూషించిన కేసులో ఆయనకు బెయిల్ అయితే మొన్న రావటం జరిగింది. కానీ అంబటి రాంబాబు గత సంవత్సరం నవంబర్ 12వ తేదీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ర్యాలీలో పోలీసులను దూషించాడని ఆయన పైన 36 కేసులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు కోర్టులో ఆయన పైన కేసు పెట్టి ఆయన్ను 14 రోజులు రిమాండ్కు పంపడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసులపై రిమాండ్కు పంపకూడదట. కానీ పోలీసుల విధులకు ఆటంకం కలిగించే విధంగా అంబటి రాంబాబు వ్యవహరించాడని ఆయన్ని తీసుకెళ్లేసి 14 రోజులు రిమాండ్లో పెట్టి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. దీనిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. 36 కేసులు ఒక వ్యక్తి పైన పెట్టడం, అది కూడా ఒకే విషయం పైన 36 కేసులు పెట్టడం అనేది సుప్రీంకోర్టు మరియు హైకోర్టు నిబంధనలకు ఇది విరుద్ధం. ఒకే కేసుకు సంబంధించి 36 కేసులు ఎలా పెడతారు? అది కూడా 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష ఉన్న కేసులకు సంబంధించి, చట్టాలకు సంబంధించి ఈ యొక్క కేసు అనేది వర్తించదు. కాబట్టి ఈయన్ను కస్టడీకి కూడా ఎలా పంపుతారు అని హైకోర్టు సీరియస్ అవుతూ అంబటి రాంబాబుకు ఈరోజు గుంటూరు కోర్టులో బెయిల్ అయితే ఆయనకు మంజూరు చేయడం జరిగింది. అంబటి రాంబాబుకు బెయిల్ రావటం వల్ల ఆయన ఈరోజు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి రేపు అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అంబటి రాంబాబు విడుదల అనేది, ఆయనకు బెయిల్ రావడం అనేది ప్రభుత్వానికి, ప్రభుత్వంలోని పెద్దలకు మింగుడుబడిన విషయం అన్నమాట. ఎందుకంటే అంబటి రాంబాబుని మరికొద్ది రోజులు ఆయన్ని జైల్లో ఉంచాలి, అలా మనం పైచాచిక ఆనందం అనుభవించాలి అని ప్రభుత్వ పెద్దలు అనుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరికొద్ది రోజులు ఆయన ఖచ్చితంగా ఒక 3 నెలలు 4 నెలలు ఖచ్చితంగా ఆయన్ని జైల్లో పెడతారు. ఎందుకంటే ఇది ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఆయన పైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు అని సోషల్ మీడియాలో నెటిజన్లు మరియు సోషల్ మీడియాలోనూ కాదు, మీడియాల్లో కూడా వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ సమయంలో అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేయటం, ఆయన బయట వస్తుండటంతో ప్రభుత్వానికి ఇది గట్టి షాక్ అనే మనం చెప్పుకోవచ్చు. మరి అంబటి రాంబాబు రేపు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ వీడియో ద్వారా మనం తెలియజేస్తున్నాం.